వజ్రాసన్ గురించి తెలుసుకుందాం. వజ్రాసన్ ఈ పేరులోనే ఇమిడి ఉంది. ఏంటి అంటే వజ్రం ఎంత విలువైందో మీకు తెలుసు కదా. ఈ ఆసనం కూడా మనకు అంత విలువైంది. ఇంకొకటి, ఈ ఆసనానికి వజ్రం ఇంద్రుడి ఆయుధం, వజ్రాయుధం అంటే ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైనదో ఆయుధం. ఈ ఆసనం కూడా అంతే శక్తివంతమైంది. ఇది చేయడం కూడా చాలా సులభమైంది ఈ ఆసనం. కానీ ఈ ఆసనం వలన ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అల్సర్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆసనం. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఆసనాస్ కూడా తిన్న తర్వాత చేయకూడదు. తిన్న తర్వాత ఒక 3 గంటలు వ్యవధి ఉండాలి. కానీ ఈ ఆసన తిన్న తర్వాత వెంటనే చేయవచ్చు. ఎందుకంటే మీరు తినగానే, మీరు ఆహారం తీసుకోగానే కనుక ఈ ఆసనం కనుక చేసినట్లయితే తొందరగా మీరు తీసుకున్న ఆహారం తొందరగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్ ఇట్లాంటివి ఏమన్నా ఎవరికైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు. ఈ వజ్రాసన్ మనం భోజనం చేసిన తర్వాత వెంటనే కనుక ఈ ఆసనం కనుక చేసినట్లయితే పొట్టను రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఆసనాన్ని కనుక రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇది మనకి వజ్రం ఎంత విలువైందో ఈ ఆసనం కూడా మనకు అంతే విలువైంది. మరి ఈ ఆసనం మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారని భావిస్తూ ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. ముందుగా మీ కుడి కాలు మొదలుగా బెండ్ చేసి దాని మీద కూర్చుని మీ ఎడమ కాలు కూడా వెనక్కి, మీ 2 కాళ్ళు వెనక్కి పెట్టి మీ హీల్స్ మీద, మీ హిప్స్ మీ హీల్స్ మీద, ఈ కాలి మడమల మీద ఉండాలి. మీ 2 చేతులు 2 మోకాళ్ళ మీద ఉండాలి. మీ వెన్నెముక నిటారుగా ఉంచి ఇలా కూర్చున్నట్లయితే ఎన్నో అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. సింపుల్గా మీరు భోజనం అయిన తర్వాత ఏదైనా సాఫ్ట్ మ్యాట్ కానీ ఏదైనా బెడ్షీట్ ఫోల్డ్ చేసుకుని కానీ ఎవరైనా కనుక ఇలా కూర్చోగలిగితే, ఒకవేళ ఎవరికైనా నీ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, యాంకిల్ ప్రాబ్లం కనుక ఉంటే కనుక మీరు ఏదైనా సాఫ్ట్ మెటీరియల్, ఏదైనా కుషన్ లాంటిది మీ యాంకిల్స్ దగ్గర వేసుకుని ఇలా కూర్చుని ముందు ఒక 20 seconds, 30 seconds, అలాగే 2 minutes, 3 minutes, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు ఈ ఆసనంలో కూర్చోగలిగితే అయితే మన పొట్ట దగ్గర వచ్చే కొవ్వుని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మన శశాంకాసన్, ఇప్పుడు చేయబోయే ఆసన్ శశాంకాసన్ అంటారు. శశి అంటే హాఫ్ మూన్, అర్ధచంద్రుడు, తర్వాత ర్యాబిట్, కుందేలు అని అర్థం. అంటే ఈ ఆసనం చేసేటప్పుడు మన భంగిమ కుందేలులాగా ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని శశాంకాసన్ అని అన్నారు. 2 చేతులు వెనక్కి పెట్టుకొని మీరు ఒకదానితో ఒకటి ఇట్లా వెనక్కి పట్టుకొని బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి. ముందుగా బాగా గాలి తీసుకోవాలి. టేక్ డీప్ బ్రెత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి బెండ్ అవుతూ ఉండాలి. మీ ఫోర్ హెడ్, మీ నుదురు భాగాన్ని నేలకి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చేసేటప్పుడు మీ హిప్స్ రేజ్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్, మామూలుగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కొన్ని సెకండ్స్ మీరు ఉండాలి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్, స్లోలీ రిమూవ్ యువర్ హ్యాండ్స్. దీన్ని శశాంకాసన్ అని అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే, శశాంకాసన్ బ్యాక్ బోన్కి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే ఏదైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎనీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటే కూడా అవి కూడా కంట్రోల్లో అవుతుంది. మీరు తీసుకున్న ఆహారం చాలా తొందరగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు షుప్త వజ్రాసన్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆసనం, చేయబోయే ఆసనం పేరు షుప్త వజ్రాసన్. షుప్త వజ్రాసనంలో కూర్చొని మీరు నెమ్మదిగా మీ ఎల్బోస్, మీ 2 మోచేతుల్ని టచ్ చేస్తూ తల వెనక్కి పెట్టాలి. ఇది చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మెయిన్ డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత మీ బ్యాక్ బోన్, మీ స్పైనల్ కార్డ్ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది.
అలాగే సర్వికల్ నర్వ్స్ కూడా స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కువ సప్లై అవుతుంది. ఎవరికైతే హెర్నియా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఇందులో క్యూర్ అవుతుంది. డయాబెటీస్, బీపీని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు ఈ ఆసనంతో. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్, అసిడిటీ ఇట్లాంటి సమస్యల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. మరి ఈ ఆసనాన్ని మనం చేసి చూద్దాం. ఫస్ట్ స్లోలీ టచ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. నెమ్మదిగా మీ 2 ఎల్బోస్, ఫస్ట్ రైట్ ఎల్బో, నెక్స్ట్ లెఫ్ట్ ఎల్బో. స్లోలీ టచ్ యువర్ హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్. మీ 2 చేతులు థైస్ మీద ఉంచండి. నార్మల్ బ్రీతింగ్, మామూలుగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. Slowly relax. Touch your elbows first. Slowly up. And relax. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు మండూకాసన్. మండూకం అంటే కప్ప. ఈ ఆసనం చేసినప్పుడు ఈ భంగిమ కప్పను పోలి ఉంటుంది కాబట్టి ఇది మండూకాసన్ అని అంటారు. ఈ ఆసనం చేయడం వలన ఉపయోగాలు ఏంటంటే మన రెస్పిరేటరీ సిస్టమ్, ఇందులో ఆస్తమా, సైనస్, మైగ్రేన్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ ఆసనం రోజు చేయడం వలన ఈ సమస్యల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా విమెన్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇట్లాంటి వాళ్ళు ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ సమస్యల నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు. ఈ ఆసనం రీప్రొడక్టివ్ సిస్టమ్ను మొత్తం కూడా చేంజ్ చేస్తుంది, మన హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. మరి ఈ ఆసనాన్ని మనం ఒకసారి చేసి చూద్దాం. మీరు వజ్రాసనంలో కూర్చుని మీ 2 మోకాళ్ళు దూరంగా పెట్టి మ్యాక్సిమం మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేసి, మీ హిప్స్ మాత్రం మీ హీల్స్ని టచ్ చేసే ఉండాలి. మీ నీస్ మాత్రమే ఇట్లా వైడ్ చేసి ఉంచాలి. మీ 2 చేతులు వెనక్కి పెట్టుకుని నెమ్మదిగా మీ చుబుకాన్ని ఇక్కడ నేలకి టచ్ చేయాలి. స్లోగా ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. స్లోలీ హ్యాండ్ సైడ్స్ అండ్ రిలాక్స్. సెట్ ఇన్ వజ్రాసన్. ఈ ఆసనాన్ని మండూకాసన అంటారు.